వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్లో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకు ఒక రీసేల్ ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. ఈ ప్లాట్ డైమెన్షన్ కనుక చూసుకుంటే మనకి 30x48 167 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. మనకి ఇది మనకి ప్లాట్ ముందు చూసుకుంటే మనకి 30 ఫీట్ల రోడ్ ఇది. సో మనకి అప్పుడు ఈ లేఅవుట్ చేసేసి 2020లో లేఅవుట్ చేయడం జరిగింది. అప్పుడున్న హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్ చేశారు. లైక్ మనకి సీసీ రోడ్స్ అయితే రోడ్స్ వచ్చేలోపు మనకి 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు అండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరిగింది అండ్ స్ట్రీట్ లైట్స్ ఇచ్చారు అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ప్రతి ప్లాట్కి మనకి వాటర్ కలెక్షన్ పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఈ వాటర్ స్టోరేజ్ ఇలా ఉంది. అండ్ ఈ హెచ్ఎండి లేఅవుట్కి ఎంట్రన్స్లో మనకి ఆర్చ్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు వీళ్ళు. సో చూసుకోవచ్చు డెవలప్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఒక 2020లో చేశారు ఈ హెచ్ఎండి లేఅవుట్. దీంట్లో మనకు వచ్చేసి ఈ ఒక్క ప్లాట్ అనేది అందుబాటులో ఉంది. ఈ ప్లాట్ డైమెన్షన్ కనుక మరొకసారి చెప్తే 30x48 ఉంటుంది. 160 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. చూసుకోవచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. సో ఆల్రెడీ ఈ పక్క వెంచర్స్లో కూడా మనకి ఇల్లులు అవుతున్నాయి, ఇల్లు కట్టుకుంటున్నారు చూడండి. సో అలా ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు మనకి. సో మనకి లొకేషన్ చూసుకుంటే కొంచెం ఇదంతా కూడా ఇది కొంచెం హైట్లో ఉంటుంది ఈ లేఅవుట్లో. సో దానివల్ల ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఈ ట్యాంక్ కనిపిస్తుందో ఈ ట్యాంక్ ఈ పరిసర ప్రాంతం అంతా కూడా బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది. మున్సిపల్ ఆఫీస్ వెనకాలనే వస్తుంది అన్నమాట. ఈ మున్సిపల్ ఆఫీస్ వెనక బ్యాక్ సైడే ఉంటుంది. సో అలా ఈ లేఅవుట్ ఈ ప్లాట్ అనేది. సో లొకేషన్ మరొకసారి చూసుకుంటే ఇటు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ మనకి ఒక 9 కిలోమీటర్లు అలా వస్తుంది. ఇటు బిఎన్ఏడి ఇటు వెళ్తే కూడా మనకు ఒక 5 కిలోమీటర్ రేడియేషన్లో ఉంటుంది. తిరుమల నగర్ ఇటు పోతే ఇదంతా కూడా తిరుమల నగర్ అంటారు ఈ ఏరియా. సో తిరుమల నగర్ ఇటు పోతే బడంగ్పేట అల్మాస్గూడ రోడ్డు. సో బిట్వీన్ మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ ప్లాట్ అనేది. ప్లాట్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 37,000 రూపాయలు గజం చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.